కబోది పక్షుల కాపురం విచిత్రంగా ఉంటుంది. 6 నెలలు గ్రామంలోని చింత చెట్టు మీద, మరో 6 నెలల పాటు రావి చెట్టు మీద కాపురం ఉంటాయి. ఈ పక్షుల మీద ప్రజలకు ఒక నమ్మకం ఉంది. అందుకే వాటిని జాగ్రత్తగా కాపాడుకుంటారు. ఉదయగిరి ప్రాంతంలోని దొత్తలూరు మండలం నందిపాడు గ్రామంలో కబోది పక్షుల కోలాహలం విచిత్రంగా ఉంటుంది. ఈ గ్రామంలో 100 సంవత్సరాల క్రితం ఈ పక్షులను తరిమివేయగా అప్పుడు గ్రామంలో విషజ్వరాలు, కలరా లాంటి అంటువ్యాధులు వ్యాపించి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని తెలిపారు. మరలా ఆ పక్షులు తమ గ్రామానికి కొన్ని సంవత్సరాల తర్వాత చేరడంతో అప్పటి నుండి ఇప్పటి వరకు గ్రామంలో ఎటువంటి అంటువ్యాధులు ప్రబలలేదని, గత 70 సంవత్సరాలుగా ప్రజలు సంతోషంగా ఉంటున్నారని నమ్ముతున్నామని చెప్పారు. ప్రజల నుండి కబోది పక్షులకు ఎలాంటి హాని లేకుండా వాటిని జాగ్రత్తగా కాపాడుకుంటున్నామని, అవి కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా జీవిస్తున్నాయని తెలిపారు. क्या बात तो సంవత్సరం నుంచి నందిపాడు గ్రామము, దుత్తులూరు మండలము. ఇవి కబోది పక్షులు 100 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటున్నవి. ఇవి 6 నెలలు చింత చెట్టు మీద, 6 నెలలు ఈ రాగి చెట్టు మీద ఉంటాయి. మంచనవాయు దగ్గర, అవి నడియూరు దగ్గర, చింత చెట్టు దగ్గర ఉంటాయి. వీటి వల్ల ఒకప్పుడు పోతే ప్రజలకి బాగలేదు, మళ్ళీ వచ్చి చేరాయి. ఆరోగ్యంగా సురక్షితంగా ఉన్నారు, ఇబ్బంది ఏం లేదు. ఒకసారి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చాయి, మళ్ళీ వచ్చి చేరాయి. జనాల మటుకు ఏమి ఇబ్బంది ఏం లేదు. నైట్ వచ్చి భోజనం చేసి వచ్చేసి మళ్ళీ తెల్లారి లోపల వచ్చేస్తాయి. అన్నీ బాగానే ఉన్నాయి. అందువలన ఇవి ఇక్కడనే ఉండాలి, ఏమి తరమకూడదు. అది ఊరికి ఎటువంటి నష్టం లేదు.